next topic is come on, yeah, loops. Okay, so లూప్స్ విషయానికి వచ్చి ఓకే, నేను ఇఫెల్స్ చెప్తున్నప్పుడు ఒక పాయింట్ చెప్పాను కానీ దాన్ని మీరు అబ్జర్వ్ చేశారో లేదు అంటే ఇఫెల్స్ చెప్తున్నప్పుడు కాదు, బ్లాక్స్ గురించి చెప్తున్నప్పుడు బ్లాక్స్ గురించి చెప్తున్నప్పుడు నేను ఆ పాయింట్ కవర్ చేశాను. ఇప్పుడు ఒక పని చేద్దాం, బ్లాక్స్ గురించే మనం డిస్కస్ చేసుకున్నాం కానీ సపోజ్ కెన్ ఐ రైట్ డౌన్ సంథింగ్ లైక్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ 10 greater than 23 where x is equal to 100 is that x accessible outside or not? Yes, it can be accessible. Yeah, that's nice. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందని చూడండి, ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 10 ఈజ్ గ్రేటర్ దాన్ 23 అంటే ఈ కండిషన్ ఫాల్స్. ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఈ వేరియబుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా అవ్వదా? అవ్వదు. కానీ ఈ బ్లాక్ లోపల ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ అయ్యి ఉంది, సో అది హాయిస్టింగ్ ప్రకారం దానికి మెమరీ అనేది అల్లకేట్ అవుతుందా అవ్వదా? యా, ఇవి నేను అడుగుతుంది. ఇలా ఉంటుంది క్వశ్చన్. అబ్జర్వ్ చేసి చూస్తే ఇట్ ఈస్ సేయింగ్ దట్ అన్డిఫైన్డ్ అంటే ఈవెన్ ఇఫ్ లోపల ఉన్నా కూడా డిక్లరేషన్స్ విల్ బి ఐడెంటిఫైడ్. ఇఫ్లో ఉన్నా, ఫర్లో ఉన్నా, ఎక్కడున్నా మన ప్రోగ్రామ్ అంటే ఫంక్షన్లో కాదు, మళ్ళీ ఫంక్షన్లో ఒక వేరియబుల్ డిక్లరేషన్ ఉంటే అది ఫంక్షన్ వరకు మాత్రమే. సో ఇఫ్లో ఉన్నా, ఎల్స్లో ఉన్నా, ఎక్కడున్నా సరే మీకు ఒక డిక్లరేషన్ ఉంది అని అంటే ఆ డిక్లరేషన్ ఐడెంటిఫై అవుతుంది. ఆ డిక్లరేషన్ని మనం డిక్లరేషన్ హాయిస్టింగ్లోకి వస్తుంది. కానీ ఫంక్షన్లో ఉన్న డిక్లరేషన్స్ కాదు, ఓన్లీ దీంట్లో ఉన్న డిక్లరేషన్స్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ 10 గ్రేటర్ దాన్ 2 అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఇఫ్లోకి కోడ్ రాదు, కోడ్లోకి ఎగ్జిక్యూషన్ రాదు. సో ఇఫ్ ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి ఈ ఎక్స్లోకి 100 అనేది అసైన్ అవ్వదు. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. సో దట్ ఈస్ వై వీ గాట్ ఇట్ యాజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అన్డిఫైన్డ్. ఓకే, నెక్స్ట్ దీని లోపల కనుక నేను లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 200 అన్నాను అనుకోండి, am I is that A accessible outside? A ని యాక్సెస్ చేసుకోగలమా బయట మనం? లేదు, ఎందుకంటే A comes under block level. A is not defined. ఓకే మా, అట్లా. సో ఈ రకంగా మనము ఈ డెఫినేషన్స్ ని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇది ఇఫెల్స్ కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ లెట్స్ go to the for loops or while loops. Well, let us see while loop. So నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాసాను అనుకోండి, ఇఫ్ ఎక్స్ ఓకే 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 ఒక స్టేట్మెంట్ తీసుకుందాం, వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 10 console.log of hello అని అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ కండిషన్ సాటిస్ఫై అయితే హలో విల్ బి ప్రింటెడ్. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? దిస్ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ వన్స్. ఆ బ్లాక్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది.
అది జరిగే పని, రైట్? ఇప్పుడు అదే అదే ఈ ఇఫ్ బదులు వైల్ పెట్టాను అనుకోండి. వైల్ పెడితే కంటిన్యూస్ ఇటరేషన్. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయిన ప్రతిసారి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ కండిషన్ ఫెయిల్ అయ్యేదాకా ఇది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. అలా అనకూడదు యాక్చువల్గా. ఈ కండిషన్ సాటిస్ఫై అయిన ప్రతిసారి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు హలో ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది? అండ్ ఇన్ఫినిటీ టైమ్స్. 10 times. ఇన్ఫినిటీ. ఇలా అనుకుంటానని నేను ఆ క్వశ్చన్ అడిగాను. ఇన్ఫినిటీ టైమ్స్ వెళ్ళిపోతుంది. ఎందుకు అని అంటే x ఈజ్ ఈక్వల్ టు 1, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది, హలో అనేది ప్రింట్ అయింది. అండ్ మళ్ళీ ఎక్స్లో ఉన్న వాల్యూ అంతే ఉంటుంది కదా. ఎక్స్లో ఉన్న వాల్యూ ఇంక్రిమెంట్ ఏం అవ్వట్లేదు కదా. సపోజ్ ఇప్పుడు హలో ఎక్స్ అని అన్నాను అనుకోండి, ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? హలో 1. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ కండిషన్ చెక్ అవుతుంది. చెక్ అయినప్పుడు ఎక్స్లో వాల్యూ ఒకటే 1 ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ రకంగా ఎక్స్ దిస్ పర్టికులర్ బ్లాక్ విల్ బి కంటిన్యూస్లీ ప్రింటెడ్. ఇన్ఫినిటీ టైమ్స్ ప్రింట్ అవుతూనే ఉంటుంది అది. ఓకే అండి, అలా. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ వైల్ లూప్. కాకపోతే మరి ఎట్లా అండి ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలంటే ఎట్లా అంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అని మనం యూజ్ చేసుకోవచ్చు. సో i++ యూజ్ చేసామనుకోండి, console.log ఆఫ్ హెలో ఎక్స్ అని అంటే 1 ప్రింట్ అయింది, తర్వాత ఐలో ఉన్న వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. ఇక్కడ మీరు i ఈజ్ ఈక్వల్ టు 3 అని పెట్టినా పర్లేదు, i ఈజ్ ఈక్వల్ టు i+3 అని పెట్టండి. అప్పుడేమవుతుంది చెప్పలేదు. 3 times will be. మామూలుగా ఊరికే ఫస్ట్ ఎక్స్ వాల్యూ 1 ఉన్నప్పుడు console.log ఆఫ్ ఎక్స్ అని అంటే 1 ప్రింట్ అవుతుంది, రైట్? తర్వాత i వాల్యూ 4 అవుతుంది. i ఈజ్ ఈక్వల్ టు i+3 కాబట్టి i వాల్యూ 4 అవుతుంది. సో 4 ఈజ్ లెస్ దాన్ 10 ట్రూ కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు console.log ఆఫ్ ఎక్స్ అంటే i వాల్యూ ఎంత, సారీ ఎక్స్ వాల్యూ 4 కాబట్టి 4 ప్రింట్ అవుతుంది. దాని తర్వాత 7 4 + 3 i ఈజ్ ఈక్వల్ టు 4 + 3 i ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. సో 7 అయినప్పుడు మళ్ళీ 7 ప్రింట్ అవుతుంది. తర్వాత 7 + 3 10. 10 ఈజ్ నాట్ లెస్ దాన్ 10. అఫ్ కోర్స్ 10 ఈజ్ ఈక్వల్ టు 10 కానీ 10 లెస్ దాన్ 10 అయితే కాదు. కాబట్టి కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అప్పుడు ఈ ఇటరేషన్ ఇలాగ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవ్వడాన్ని ఐటరేషన్ అని అంటారు. ఓకే, సో ఆ ఇటరేషన్ అనేది ఆగిపోతుంది. సో సేవ్, ఒకసారి అవుట్పుట్ చూసుకుంటే ఇక్కడ ఎక్స్ తీసుకున్న కిందేమో i++ అని అండి, i ఈజ్ ఈక్వల్ టు i+3 అంటున్నా. తప్పు కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x+3. i అనేది డిక్లేర్ చేయలేదు మనం. హలో 1, హలో 4, హలో 7. ఓకే, అట్లా రైట్. ఇప్పుడు నాకు 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయడం ఎట్లా సార్? ఓకే, 2 విషయాలు ఉంటాయి గైస్ ఇక్కడ. లక్కీగా అంటే చాలా మందికి ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి నేను ఎక్కువ టైం స్పెండ్ చేయడం కూడా మంచిది కాదు. బట్ నేను చెప్పాలనుకుని నేను చెప్పేసి దీంట్లో ఉండే స్పెసిఫిసిటీని చెప్పేసి నేను మీకు 1 day టైం ఇస్తాను, మీరు అవన్నీ చేయండి. నేను 1 second. దీంట్లో చాలా చిన్నవి ఉంటాయి. ఫ్యాక్టోరియల్ ప్రింట్ చేయడం, ప్రైమ్ నెంబర్ ప్రింట్ చేయడం, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. అవన్నిటిని మీరు ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి రానివి నన్ను అడగండి ఒకసారి. ఓకే, 1 second. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక TCS ఎంప్లాయీ అసలు కొద్దిగా కూడా నేను చెప్పిన దాన్ని వినలే.
ఇవన్నీ వచ్చేసారి నేను ఎప్పుడైనా చేసుకుంటా, మీరు పెద్దగా వర్రీ అవ్వకండి, గో హెడ్ ఫర్ రియాక్టర్ అన్నారు. నాకేం పోయింది, నేనేం పెద్దగా మాట్లాడలే. బట్ ఆఫ్టర్ 14 days 15 days తర్వాత తనే వచ్చి నిన్న పాస్కల్ ట్రయాంగిల్ అడిగారు సార్, నేను చేస్తుంటే నాకు లాజిక్ గుర్తు రాలేదు, మీరు చెప్పింది నిజమే అని తర్వాత రియలైజ్ అయ్యారు. ఓకే, అట్లా కానివ్వకండి. ఓకే, ఐ రియలీ డోంట్ వాంట్ టు స్పిన్ ద సేమ్ పాయింట్ అగైన్ అండ్ అగైన్, బట్ కొద్దిగా ఆలోచించుకోండి అంతే. సో ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళకైతే నేను డైరెక్ట్గా చాట్లో షేర్ చేసేస్తాను. ఒకటే ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే ఈ లింకులు మాత్రం ఎవరికి ఇవ్వకండి, ఈ పర్టికులర్ అసైన్మెంట్స్ మాత్రం ఎవరికి ఇవ్వకండి. ఎవ్రీవన్. ఓకే, మీకు ఇచ్చేసానండి. ఒకసారి చూడండి, 1 to 10, 10 to 1, 5 to 15, 10 to 10, 11 ఇవన్నీ ఇప్పుడు చెప్పింది అంతటి సరిపోతుంది. తర్వాత మల్టిపుల్స్ కానీ ఈ వీటి గురించి కానీ, తర్వాత ఇవన్నీ ఒక ఫ్లో ప్రకారం పెట్టాను అనమాట. సో మీరు మొత్తం అన్నీ ఒకసారి ఇంప్లిమెంట్ చేయండి. ఎస్పెషలీ ఈ ఎన్సిఆర్, రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద ఎన్సిఆర్ ఆఫ్ ఎ గివెన్ ఎన్ అండ్ ఆర్ వాల్యూ, ప్రింట్ ద లార్జెస్ట్ డిజిట్ ఆఫ్ గివెన్ నెంబర్. యాక్చువల్గా ఇప్పుడు మీకు 183 or 6 ఉందనుకోండి, వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్, లార్జెస్ట్ డిజిట్ ఆఫ్ దిస్ 186? 8. ఓకే, అట్లా ఏది లార్జెస్ట్ అది కూడా ఐడెంటిఫై చేయండి. ఓకే, రైట్. అలాగే ప్రింట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఎ గివెన్ నెంబర్. ఇవన్నీ ఒక స్ట్రాటజీ తోటి నేను అప్లై చేయించినవి, అండ్ ఇవన్నీ కలుపుకుంటేనే మీకు కోడ్ వస్తుంది. ఐఎమ్ రియలీ వరీడ్ అబౌట్ ఆల్ ఆఫ్ యూ, బట్ మోస్ట్ ఆఫ్ యూ గైస్ ఆర్ వెరీ గుడ్ ఇన్ ద ప్రోగ్రామింగ్. నేను ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేయడం మంచిది కాదు. ఐ హ్యావ్ టు పుష్ యూ టు ద నెక్స్ట్ లెవెల్. ఓకే, కానీ నాకు ఇండివిజువల్ కన్సర్న్ చాలా ఉంది. దయచేసి నాతో వాట్సాప్లో మాట్లాడండి. నేను మీకు స్పెషల్ క్లాసెస్ తీసుకుంటా కావాలనుకుంటే. ఓకే, రైట్. నెక్స్ట్, సో అది వైల్ లూప్ గురించి. వైల్ లూప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి మీకు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇనీషియలైజేషన్. ఈ వైల్ లూప్ లోపల ఉన్నదాన్ని మనం ఏమంటామంటే కండిషన్ అని అంటాం. ఈ లాస్ట్లో చేసే స్టెప్ని ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, ఇటరేషన్ కోసం. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఈ 3 స్టెప్స్ మీకు వైల్ లూప్లోనూ ఉంటాయి, ఫర్ లూప్లోనూ ఉంటాయి. కాకపోతే పాయింట్ ఏంటి, ఇవి మూడింటిని 3 డిఫరెంట్ ప్లేసెస్లో రాస్తాము మన వైల్ లూప్లో. అదే ఫర్ లూప్లో అయితే సేమ్ ప్లేస్లో మనం రాసుకోవచ్చు. ఓకే, ఎట్లా రాసుకోవచ్చు మనము అని అంటే చూడండి ఇక్కడ 1 సెకండ్. సేమ్ ఫర్ where I is equal to 1, I less than 10, I is equal to I plus 3. నేను ఇలాగ మొండిగా రాస్తున్నాను, ఎందుకంటే ఇట్లా కూడా రాయొచ్చు అని చూపించడానికి. చూడండి, I is equal to I plus 3 అని. ఇక్కడ console.log of hi, I. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఇంక్రిమెంటేషన్ ఇదే లైన్లో ఉంది, కండిషన్ ఇదే లైన్లో ఉంది, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది కూడా ఇదే లైన్లో ఉంది. ఈ 3 ఒకటే లైన్లో ఉన్నాయి. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్. కానీ ఈ ఎగ్జిక్యూషన్ మాత్రం ఇక్కడ ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. ఇప్పుడు ఈ వైల్ లూప్లో నేను 3 పార్ట్స్ అని చెప్పాను. ఈ 3 పార్ట్స్లో
ఫస్ట్ పార్ట్ ఏంటి? ఇనిషియలైజేషన్ అనేది ఈ వైల్ లూప్ మొత్తానికి ఎన్నిసార్లు జరుగుతుంది? ఇప్పుడు ఫస్ట్ టైం ఇటరేట్ అయినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఇనిషియలైజ్ విత్ 1. తర్వాత నెక్స్ట్ టైం కండిషన్ మన లూప్ రిపీట్ అయినప్పుడు ఈ ఇనిషియలైజేషన్ మళ్ళీ జరగదు, మళ్ళీ ఇక్కడి నుంచే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కండిషన్ చెక్ అయ్యి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. అంతేనా? ఇక్కడ కండిషన్ చెక్ అయ్యి ఇక్కడ ఎగ్జిక్యూషన్ చేసుకుంటుంది. సో ఇది ఈ అన్ని ఇటరేషన్స్ కి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది ఇనిషియలైజేషన్ అనేది. ఇక్కడ కూడా అంతే. ఈవెన్ దో ఈ ఫర్ లూప్ లోపలే ఉన్నా కూడా వేర్ i ఈజ్ ఈక్వల్ టు 1 అనే స్టేట్మెంట్ ఒక్కసారి మాత్రమే జరుగుతుంది, మల్టిపుల్ టైమ్స్ జరగదు. ఓకే. సెకండ్ది కండిషన్ చెక్ అవుతుంది. 1 ఈజ్ లెస్ దాన్ 10. కండిషన్ చెక్ అయ్యి కండిషన్ సాటిస్ఫై అవ్వగానే ఇట్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద బ్లాక్. ఈ బ్లాక్ లోకి ఎంటర్ అయిపోతుంది. ఎంటర్ అయిపోయి ఇట్ విల్ ప్రింట్. ఆ ప్రింట్ చేసిన తర్వాత i వాల్యూ మనకి 4 అవుతుంది. అంటే ఈ థర్డ్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందండి? వెన్ డస్ దిస్ థర్డ్ స్టేట్మెంట్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్? ఆఫ్టర్ ప్రింటింగ్. ఫస్ట్ టైం ఇటరేషన్ అయిపోయిన తర్వాత అండ్ సెకండ్ టైం మీకు కండిషన్ చెక్ అయ్యే ముందు అండ్ కోడ్ ఆ బ్లాక్ లో ఉన్న కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఈ రెండింటికి మధ్యలో జరుగుతుంది అనమాట. ఓకే. అయిపోయిన తర్వాత అండ్ కండిషన్ చెక్ అయ్యే ముందు ఈ పర్టికులర్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేది కాల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం కాదు, ఒక చిన్న ఇష్యూ. నాకు వైల్ లూప్ కి ఫర్ లూప్ కి తేడా నేను జనరల్ గా అయితే దాన్ని ఏమంటారు, సి లాంగ్వేజ్ లో, C++, జావాలో నేను ఐడెంటిఫై చేయలేకపోయాను. కానీ జావా స్క్రిప్ట్ లో ఒక చిన్నది, అది మీనింగ్ఫుల్లా కాదా అనేది నేను చెప్పలేను, కానీ ఒక చిన్నది నేను ఐడెంటిఫై చేశాను. ఇక్కడ సేమ్ అవుట్పుట్ వచ్చిందని చూపించడానికి. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నేను వేర్ x ఈజ్ ఈక్వల్ టు 1 అని అన్నప్పుడు దిస్ ఈజ్ ఎ గ్లోబల్ స్కోప్. దిస్ అంటే వేర్ ఎనీవేస్ కమ్స్ అండర్ గ్లోబల్ స్కోప్. అట్లా వేర్ కాకుండా లెట్ కింద కీవర్డ్ యూజ్ చేస్తే మనకు ఒక చిన్న డిఫరెన్స్ కనపడుతుంది. అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఆ ఎక్స్ని యాక్సెస్ చేసుకోవాలి అని అంటే ఐ కెన్ హ్యాపీలీ యాక్సెస్ ద ఎక్స్. ఎందుకంటే ఈ వైల్ బయట డిక్లేర్ చేశాను కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 1 అన్నది కాబట్టి ఎక్స్ని యాక్సెస్ చేసుకుంటే ఇట్ విల్ బి ప్రింటింగ్ వాట్? ఇదొక క్వశ్చన్. ముందు ఎక్స్ యాక్సెస్ అవుతుందా లేదో చూద్దాం. ఇది ఏం ప్రింట్ చేస్తుందని చెప్తాను. ఎక్స్ యాక్సెస్ అవుతుంది, దట్ ఆన్సర్ ఈస్ 10. ఎక్స్లో ఉన్న వాల్యూ 10 అని ప్రింట్ అయింది. అలాగే ఇక్కడ i వాల్యూ యాక్సెస్ అవుతుందా అవదా? i వాల్యూ యాక్సెస్ అవుతుందా అవదా? అన్కాట్ రెఫరెన్స్ ఎర్రర్. ఇది ఒక్క డిఫరెన్స్ నేను అబ్జర్వ్ చేశాను. ఇవి 3 సేమ్ పార్ట్లో చెప్తున్నాను కూడా. నా అబ్జర్వేషన్ ఏంటంటే ఈ లెట్ i ఈజ్ ఈక్వల్ టు 1 అనేది విత్ ఇన్ దిస్ బ్లాక్ లాగా తీసుకుంటుంది. ఇది బ్లాక్ బయట డిక్లేర్ చేసినట్టు తీసుకోలేదు, ఈ బ్లాక్ లోపల నుంచి డిక్లేర్ చేస్తున్నట్టు తీసుకుంటుంది. దిస్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ ఐ హ్యావ్ అబ్జర్వ్. ఓకే. ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ ఆన్సర్కి వచ్చేద్దాం. ఇక్కడ ఎలాగో యాక్సెస్ అవ్వదు, అది పక్కన పెట్టేసేయండి. దీనికి ఆన్సర్ 10 ఎందుకు వచ్చింది? లాస్ట్ కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు ఎక్స్ లో ఉండే వాల్యూ ఎంత అండి? ఎప్పుడు 10 కదా. 7 + 3 10. 10 లెస్ దాన్ 10 అయినప్పుడే కండిషన్ ఫెయిల్ అయింది, అప్పుడు బయటకు వచ్చిందంటే ఆ టైంలో ఎక్స్ వాల్యూ ఎంత? 10. అంతేగాని సార్ ఆ వాల్యూ ఇంక్రిమెంటేషన్ అవ్వడం అంతా ఈ వైల్ లూప్ లోపల వరకే కదా అని అంటే ఆ వేరియబుల్ డిక్లరేషన్ బయట ఉంది, అది గుర్తుపెట్టుకోండి.
ఆ వేరియబుల్ డిక్లరేషన్ అనేది మనం బయట చేసాం కాబట్టి డెఫినెట్గా మనకి అంటే ఈ వేరియబుల్ కదా మనకి మారుతుంది, అల్టిమేట్గా ఈ వేరియబుల్ మారుతుంది. సో ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూ మారిపోతూ ఉంది కాబట్టి ఎస్, దీంట్లో ఉన్న వాల్యూ 10 అయింది అండ్ బయట మనం ప్రింట్ చేసినప్పుడు కూడా 10 అవుతుంది. యా, ఇది ఒకటి మీరు చాలాసార్లు మిస్ అవుతూ ఉంటారు. రైట్. ఇంకొకటి చెప్పాలి. నాకు అరేస్ వీటిని యాక్సెస్ చేసేటప్పుడు ఫర్ లూప్స్ బాగా పనికొస్తాయి. ఓకే, సరే. ఇక్కడ లెట్ ఐ బదులు వేర్ అని తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 1. కరెక్ట్. ఇప్పుడైతే యాక్సెస్ చేయొచ్చు కదా బయట కూడా. వేర్ తోటి ఏదైనా డిక్లేర్ చేస్తే అది గ్లోబల్ స్కోప్లోకి వెళ్ళిపోతుంది కదా, హై స్ట్రింగ్లోకి వచ్చి గ్లోబల్ స్కోప్లోకి వస్తుంది కదా. చెప్పండి. అన్డిఫైన్డ్ ఎందుకు? స్కోప్ లో ఉంది వేరియబుల్. అదేనండి, ఫర్ లూప్ కి ఒక సపరేట్ స్కోప్ అంటూ ఉండదు. నేను ఇందాక ఇఫ్ లో రాసి చూపించింది అదే కదా. ఇఫ్ లో నేను ఒక వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు అని చూపించాను. వేర్ కీవర్డ్ డజంట్ కమ్ అండర్ బ్లాక్ లెవెల్ స్కోప్ కదా. వేర్ కీవర్డ్ కమ్స్ అండర్, నేను వేర్ లెట్ తీసేసి వేర్ పెట్టాను కదండి. ఓకే, వేర్ కీవర్డ్ కమ్స్ అండర్ గ్లోబల్ స్కోప్ ఆర్ ఫంక్షనల్ స్కోప్, అంతేగాని మీకు బ్లాక్ లెవెల్ స్కోప్లోకి రాదు. అదే లెట్ కీవర్డ్ అయితే బ్లాక్ లెవెల్ స్కోప్ మీరు అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు వేర్ అని కీవర్డ్ పెట్టగానే అసలు గ్లోబల్లోకి వచ్చేస్తుంది. అచ్చా, ఈ ఎక్స్ గురించి అంటున్నారా మీరు? ఓకే, సో వాట్ విల్ బి ద అవుట్పుట్ హియర్? I is equal to 10. 10 na? Is it or 11? It's 10. It's 10. 10. Okay, high ఎంత వరకు ప్రింట్ అవుతుంది? 10 ప్రింట్ అవుతుందా? హై 9 వరకే ప్రింట్ అవుతుందా? సారీ, హై 7 వరకే ప్రింట్ అవుతుంది. హై 7 వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది. అండ్ ఇవన్నిటికీ రీజన్స్ తెలియాలి. ఏ రీజన్ మీకు తెలియకపోయినా నన్ను అడగండి. ఓకే, నైస్. ఇదొకటి ఒక ఇంపార్టెంట్ థింగ్. రైట్, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఒక చిన్న ఇష్యూ చూపించాలి. సపోజ్ ఇదైతే జనరల్గా మేము లూప్స్లో వాడినప్పుడు రాస్తూ ఉంటాం. వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 వైల్ I less than or equal to 10, console.log of I, and then I plus plus. So it is going to print 1 to 10. అదే వరకు ఓకే. ఇక్కడ నేను 2 స్టేట్మెంట్లు యూజ్ చేయొచ్చు. ఇన్ ఎవ్రీ లూప్ I can make use of 2 statements like break and కంటిన్యూ. బ్రేక్ అండ్ కంటిన్యూ. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ బ్రేక్ అన్నాను అనుకోండి, ఈ బ్రేక్ ఎగ్జిక్యూట్ కాగానే మీ వైల్ లూప్ ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది, లిటరల్గా ఆగిపోతుంది. సో వాట్ విల్ బి ద అవుట్పుట్? 1 ప్రింట్ అయ్యి బ్రేక్ ఫస్ట్ టైమే బ్రేక్ ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి ఐ ప్లస్ ప్లస్ కూడా జరగదు. ఇంకా ఐ వాల్యూ విల్ బి ఓన్లీ 1. ఈవెన్ ఇఫ్ మీరు బయట యాక్సెస్ చేసుకున్నా సరే ఇట్ విల్ షో యూ ఓన్లీ 1. ఓకే, రైట్. ఇది బ్రేక్. దీన్ని నేను ఇంటెలిజెంట్గా వాడుకోవాలంటే వాడుకోవచ్చు. అసలు ఇన్ని స్టేట్మెంట్లు లేకుండా ఇక్కడ డైరెక్ట్గా వైల్ ట్రూ అని ఒక్కటి మనం మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 5 నేను బ్రేక్ అని అంటాను.
ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. వైల్ ట్రూ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐ ఎంత 1. 1. ఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు 5 కాబట్టి ఐ ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్, నేను తప్పు రాస్తున్నాను. ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 5 then break, not increment, break. So 5 అయినప్పుడు 5 అయ్యేటప్పటికి ఐ వాల్యూ 5 అయ్యేటప్పటికి ఇది ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోతుంది. సో అంటే వైల్ లోపు ఇఫ్లో రాసన్నా జరిగేది మాత్రం వైల్ లూపే, గుర్తుపెట్టుకోండి. సేవ్, రిఫ్రెష్ చేస్తే 1 to 5 మనకి ప్రింట్ అయింది. ఇది బయట ప్రింట్ చేస్తున్న ఐ వాల్యూ. ఇదొక బ్యూటిఫుల్ థింగ్. ఇట్లా మనం చాలాసార్లు రాసుకుంటాం జనరల్గా అయితే. ఓకే, నెక్స్ట్ దీన్ని కూడా లేపేసి ఇక్కడ పెడతారు కొంతమంది. అఫ్ కోర్స్ 2 నుంచి ప్రింట్ అవుతుంది, అలాంటప్పుడు 0 తీసుకోండి అంతే. అయ్యో ఏమైంది? ప్లస్ ప్లస్ ఓకే ఓకే లేదా, నేను రిఫ్రెష్ చేయలేదా? ఏం జరిగింది ఇక్కడ? వైల్ ఐ ప్లస్ ప్లస్ అని అంటే అక్కడ జరుగుతుంది ఏంటి చూడండి. వైల్ 0 ప్లస్ ప్లస్ అంటే 0 కదా, ఫస్ట్ అయితే 0 అవుతుంది. ప్లస్ ప్లస్ అక్కడ ఇమ్మీడియట్ గా జరగదు కాబట్టి ప్లస్ ప్లస్ ఈజ్ ఎ పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్ ఎప్పుడు కూడా స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత జరుగుతుంది. కాబట్టి అక్కడ వైల్ 0గా తీసుకుంటుంది అనమాట. సో 0 పెట్టినప్పుడు ఏం జరుగుతుందో మీకు నిన్న చూపించాను, లాస్ట్ క్లాస్ లో చూపించాను. ఏమది ఫాల్స్ గా తీసుకుంటుంది కాబట్టి. సో ఆ రకంగా మీరు ఇలా మెన్షన్ చేసుకోవాలి. యా ఓకే, అలాగా ఇంకా రకరకాలుగా అనమాట. చాలా మంది ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏం రాస్తారు సార్ అంటే కోడ్ రాసి ఏదో ఓవర్ యాక్షన్ చేయడం గురించి అని కాదు, కానీ నెంబర్ ఆఫ్ లైన్స్ ని రెడ్యూస్ చేయడానికి పడే కష్టం అనమాట ఇది. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐ అక్కడ తీసుకుపోయి పెట్టా. అండ్ మరి ఇంక్రిమెంట్ ఏది ద్వారా అంటే దాన్ని ఇక్కడ పెడతా నేను. అయ్యో ఏమైంది? కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐ రిటర్న్స్ వాట్ 1. గైస్ ఇట్ ఈస్ టూ మచ్, ప్రస్తుతానికి వద్దులేదు, మనం ఇంకా డిస్కస్ చేద్దాం కావాలంటే. కానీ యా ఇలాగ మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇంకొక రిడక్షన్ ఆఫ్ ద కోడ్ ఎట్లా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఇక్కడ ఈ ఇఫ్ లోపల ఎన్ని లైన్స్ ఉన్నాయి? ఒకటే లైన్ ఉంది కాబట్టి ఆ లైన్ ఒకటే లైన్ ఉన్నప్పుడు మీరు ఈ బ్రాకెట్స్ కూడా వాడిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్పేసి ఇమ్మీడియట్ గా బ్రేక్ అని రాసేయచ్చు. సో ద ఇమ్మీడియట్ నెక్స్ట్ స్టేట్మెంట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఇట్స్ బ్లాక్. ఓకే, ఇది రాయమంటారు, ఇలా రాసుకోవచ్చు, కానీ నేను ఇంకా కంఫర్టబుల్ కాదు. ఈవెన్ ఆఫ్టర్ 15 years నాకు రీడబుల్ గా అనిపించదు అనమాట కోడ్. ఎందుకో ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ దట్. బట్ అందరూ ఇలాగే రాస్తారు. ఈవెన్ ద సేమ్ టెక్నిక్ అప్లైస్ ఫర్ వైల్ ఆల్సో, అది కూడా సేమ్. సో మీరు కొద్దిగా దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఏది ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 5 బ్రేక్ అని. ఏమా these are the two things we have to understand. ఓకే, వైల్ అది ఫర్ లూప్. అది ఇంకొకటి కంటిన్యూ అని ఇంకొక స్టేట్మెంట్ ఉంది. అదేంటంటే దాన్ని కొద్దిగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కంటిన్యూ కెన్ స్కిప్ ఓన్లీ దోస్ నెంబర్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ బ్లాక్. ఇక్కడ చూద్దాం ఒకసారి, సిచ్యువేషన్ చూపించేస్తాను.
సో మీరు ఒక పని చేద్దాం, నేను ఎక్కువ టైం తీసుకోవట్లేదు. ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ అని చెప్తాను. ప్రతిసారి ముందే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేసేస్తాను, లేకపోతే వచ్చే ప్రాబ్లం ఏంటో చూపించాలి మీకు. ఇఫ్ I is equal to 5, not break, try to continue. Okay, now come to the point. So while true, I plus plus, so I value becomes 1. 1 is equal to 5 కాదు, కాబట్టి 1 ప్రింట్ చేయి. తర్వాత నెక్స్ట్ టైం రిపీట్ అయినప్పుడు I వాల్యూ ఎంత అయింది? 2 అయింది. సో 2 is not equal to 5 కాబట్టి కంటిన్యూ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. మళ్ళీ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ I వాల్యూ 2 ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే 4 అయిపోయిన తర్వాత 5 అవుతుందో, 5 చెక్ అయినప్పుడు కంటిన్యూ అని ఉంటుంది. కంటిన్యూ అని అన్నప్పుడు ఇట్ విల్ నాట్ స్టాప్, it will not print that particular value. ఆ పర్టికులర్ ఇటరేషన్ మాత్రమే స్కిప్ అయిపోయి నెక్స్ట్ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అంటే మళ్ళీ I వాల్యూ 5 అయిపోతుంది, 5 నుంచి 6 అవుతుంది. I is equal to 6 కాదు కాబట్టి మళ్ళీ 6 ప్రింట్ అవుతుంది, మళ్ళీ 7 ప్రింట్ అవుతుంది, మళ్ళీ 8 ప్రింట్ అవుతుంది, 9, 10, 11 ఇట్లా ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. ఎందుకు? మనం ఎక్కడ కండిషన్ చెక్ చేయట్లేదు కాబట్టి. I less than 10. ఇప్పుడు చూస్తే మీకు అన్ని ప్రింట్ అయినాయి కానీ మధ్యలో ఒక 5 మిస్ అయింది. ఎందుకు మిస్ అయింది? It has to return continue. మనం కంటిన్యూ చేసాం కదా I 5 అయినప్పుడు, అందుకని అది ప్రింట్ అవ్వలేదు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంటిన్యూ అండ్ బ్రేక్. ఓకే, నెక్స్ట్. సో దీన్ని యూజ్ చేయండి, వీటిని యూజ్ చేసుకోండి. తర్వాత ఓకే, నాకు పర్సనల్ మెసేజ్ పెట్టండి, ఎవరిని చూడరు. నెస్టింగ్ అనేది, నెస్టెడ్ లూప్స్ అనేవి ఎంతమందికి తెలియదు? వన్ లూప్ ఇన్సైడ్ ది అదర్. ఇప్పుడు నేను ఒక ప్యాటర్న్ ప్రింట్ చేయమన్నాను అనుకోండి, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ నాట్ కంఫర్టబుల్? కంఫర్ట్ అయితే ఓకే ఓకే ఓకే, మరి ఇప్పటి వరకు చెప్పింది క్లియర్ గానే ఉందా? ఓకే, రాజేష్ గారు ఓకే, ఇప్పటి వరకు చెప్పింది క్లియర్ గా లేదా రాజేష్? క్లియర్ అండి, కాకపోతే నెస్టెడ్ లూప్స్ ఫైన్, నో ఇష్యూస్. సో సపోజ్ ఇప్పుడు మనం 1 to 10 ప్రింట్ చేయడం, 10 to 1 ప్రింట్ చేయడం, ఇవన్నీ బాగానే ఉంది మనకి. కానీ సపోజ్ ఎట్లా అంటే నాకు కావాల్సింది, you can execute one loop inside the another loop. For example, for I is equal to, for where I is equal to 1, I less than or equal to 4, I plus plus. For where J is equal to 1, J less than or equal to 3, J plus plus. ఇలాగ మనము రాసుకోవచ్చు. మనం ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హెలో అని అన్నాను అనుకోండి, హెలో ఐ అన్నాను, అక్కడ ఏం జరుగుతుంది?
ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చూడండి, సింపుల్గా ఇదైతే నార్మలే కదా, I ఈజ్ ఈక్వల్ టు 1, 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, పర్ఫెక్ట్, 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 కాబట్టి ట్రూ, కాబట్టి లోపలికి వస్తాం. లోపలికంటే ఆ ఫర్ లూప్ లోపలికి మనము ఎంటర్ అవుతాం. ఎంటర్ అయ్యి ఇప్పుడు లోపల ఇంకొక ఫర్ లూప్ ఉంది, ఇది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యేదాకా ఇది అలాగే పాపం అమాయకంగా చూస్తూ ఉండాలి. అది స్టార్ట్ అయిపోయింది కదా, దాని లోపల స్టార్ట్ అయింది అంటే ఇంకా ఇది చేయడానికి ఇంకేం లేదు. అంటే చేయడానికి ఇంకేం లేదంటే అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ కంప్లీట్స్ ఇట్స్ వర్క్ ఇట్ హ్యాస్ టు వెయిట్. అంటే అప్పుడు వరకు, అంటే ఇప్పుడు ఈ ఫర్ లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, జే వాల్యూ 1 కోసం ఒకసారి, 2 కోసం ఒకసారి, 3 కోసం ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు అయిన ప్రతిసారి ఐ వాల్యూ ఎంత, 1. సో ఈ ఫర్ లూప్ మొత్తాన్ని గురించి నేను మాట్లాడుతున్నా కన్సోల్ ఒక్కటి గురించి మాట్లాడుతున్నానా? ఈ కన్సోల్ 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కన్సోల్ 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిన ప్రతిసారి ఐ వాల్యూ ఎంత, 1. నెక్స్ట్ ఈ ఫర్ లూప్ అనేది ఒకసారి ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ స్టెప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అంటే ఏం జరుగుతుంది అక్కడ, దాని తర్వాత ఇంకేం లేవు. ఇక్కడ రాద్దాం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐఎమ్ ఇన్ ఐ, ఓకేనా? సో ఐఎమ్ ఇన్ ఐ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఐ ఇంక్రిమెంట్ అయ్యి ఐ వాల్యూ ఎంత అవుతుంది, ఐ ఇంక్రిమెంట్ అయ్యి 2 ఈజ్ అగైన్ లెస్ దాన్ 4 కాబట్టి మళ్ళీ లోపలికి వచ్చి ఈ ఫర్ లూప్ ని 3 సార్లు ఎగ్జిక్యూట్ చేయడమా, లేకపోతే ఈ ఫర్ లూప్ లో ఉన్న బాడీని 3 సార్లు ఎగ్జిక్యూట్ చేయడమా? ఈ ఫర్ లూప్ ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ ఫర్ లూప్ ని ఐ వాల్యూ 2 ఉన్నప్పుడు ఈ ఫర్ లూప్ ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ ఫర్ లూప్ ని ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది, కానీ ఈ ఫర్ లూప్ లోపల ఉన్న బాడీ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు? మళ్ళీ దీని జే వాల్యూ 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి, మళ్ళీ జే వాల్యూ 1 నుంచి స్టార్ట్ అయ్యి 1 లెస్ దాన్ ఈక్వల్ టు 3, 1 ప్లస్ ప్లస్ దట్ ఈస్ 2, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అలాగా 1. చెప్పండి. ఇప్పుడు ప్రతి ఐ ట్రేస్ అప్పుడు మళ్ళీ జే వాల్యూ ఇన్షియలైజ్ అవుతుందా సార్? అవునండి, అదే చెప్పాను. ఎందుకంటే మళ్ళీ ఫర్ లూప్ ఫ్రెష్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ జే వాల్యూ మళ్ళీ ఇనిషియలైజ్ అవుతుంది. ఓకే సో వర్చువల్ గా ఇది ఎలా, ఓకే అలాగా జే వాల్యూ మళ్ళీ ఇనిషియలైజ్ అయ్యి జే మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 1 లెస్ దాన్ ఈక్వల్ టు 3, 1 ప్లస్ ప్లస్. సో ఇప్పుడు మీరు కనుక చూస్తే హలో జే ఇక్కడ నేను రాస్తాను సార్. నేనైతే ఇలాగే నేర్చుకున్నాను. ఇవన్నీ నేను టెస్ట్ చేసుకుని ముందు టెస్ట్ చేసామండి, ప్రతిదీ టెస్టింగే. ఆ టెస్టింగ్కి నాకు 2-3 రోజులు పట్టేది. అందరూ తిట్టుకునేవారు నన్ను, ఏ ప్రోగ్రామ్ దొరికితే చూసి రాయే అని. బట్ సమ్హౌ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. చూడండి ఇప్పుడు టెస్ట్ చేసుకుంటున్నా, జే వాల్యూ ఏమవుతుంది, ఐ వాల్యూ ఏమవుతుంది, ప్రతి ఈ ఫర్ లూప్ ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఇంక్రిమెంట్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది. ఓకే చూడండి, హలో జే 1, హలో ఐ 1, హలో జే 2, హలో ఐ 1, హలో జే 3, హలో ఐ 1. అంటే జే ఇది 3 సార్లు జే బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేసి, అంటే జేలు ఈ లూప్ ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చింది. తర్వాత మనకి ఐఎమ్ ఇన్ ఐ అనేది అంటే లాస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ద ఐ కూడా ఎగ్జిక్యూట్ అయ్యి
మనకు ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి ఐ చూడండి, దాని తర్వాత నుంచి ఐ వాల్యూ ఎంత వస్తుంది, దాని తర్వాత నుంచి 2 2 2. సరే మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవడానికి ఏం ట్రై చేయకండి, దాని బిహేవియర్ అర్థం చేసుకోండి. కుక్క పిల్ల ఒక విధంగా బిహేవ్ చేస్తుంది, పంది పిల్ల ఒక విధంగా బిహేవ్ చేస్తుంది, ఈ ఫర్ లూప్ ఒక విధంగా బిహేవ్ చేస్తుంది అంతే. మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి తప్ప కుక్క 7 గంటలకి వాటర్ తాగును అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. యూ జస్ట్ నీడ్ టు అబ్జర్వ్ ద బిహేవియర్. ఇక్కడ మనల్ని ఎవ్వరూ ఫోర్స్ చేసి కొట్టట్లేదు. రేపు పొద్దున్న రికార్డు కంప్లీట్ చేసి ఇవ్వకపోతే మిమ్మల్ని బయటకు పంపించేస్తామని కూడా ఎవరు అన్నట్ల. నో వన్ ఈజ్ ఫోర్సింగ్ యూ. అది ఎంత బ్యూటిఫుల్గా బిహేవ్ చేస్తుంది అని అంటే, లిటరల్గా నేను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది. అఫ్కోర్స్ మీరు ఎంజాయ్ చేయొచ్చు, మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. అది అది రకరకాల బిహేవియర్ని చూపిస్తుంది. ఆ బిహేవియర్ ఏంటి అని ఐడెంటిఫై చేయడంలో ఉండే మజాని ఎంజాయ్ చేయండి. అది నేను అడిగేది. లిటరల్గా ఇప్పుడు కుక్క పిల్ల చక్కగా దగ్గరకు వచ్చి అంటూ ఉంటుంది, దాని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, మనం ఎంజాయ్ చేయమా? ఇది కూడా అంతకంటే సింపుల్ థింగ్. దీన్ని కూడా మనము అరే భలే బిహేవ్ చేస్తుందిరే, ఇది ఇట్లా చేస్తే ఇట్లా వస్తుందా అబ్బా అని ఎంజాయ్ చేసినప్పుడు మాత్రమే యూ కెన్ బికమ్ ఎ ప్రోగ్రామర్. అట్లా ఎంజాయ్ చేయకుండా నేను గిటార్ నేర్చుకుంటానంటే గిటారే నేర్చుకోండి, జావా స్క్రిప్ట్ కాదు. గిటార్లో కూడా అంతే, స్ట్రింగ్స్ ఇక్కడ పట్టుకుని ఇట్లా కొడితే టీమ్ అని వస్తుంది, ఇట్లా టంగ్ అని వస్తుంది. అదంతా మీరు అబ్జర్వ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. నన్ను గిటార్ నేర్చుకోమంటే సత్తారు మీరు, మీరు చెప్పని కూడా చెప్పలేరు, నాకు అంత చిరాకు నాకు అది. నో బట్ యా, యూ జస్ట్ నీడ్ టు అబ్జర్వ్. ఓకే, ఎనీవేస్ ఆ అబ్జర్వేషన్నే మనం చేస్తూ ఉండాలి అని అంట నేను. సో ఇప్పుడు నేను చెప్పిన దాంతో నాకు ఏం ప్రింట్ కావాలి అని అంటే, నాకు ఇలా ప్రింట్ కావాలనుకోండి, ఇక్కడ ఇచ్చాను. ఓకే, సో నాకు ఎట్లా ప్రింట్ కావాలి అని అంటే, ఇట్లా చుక్కల ప్రోగ్రామ్, ఫస్ట్ ఇట్లా చుక్కలు రావాలి, నాకు 5 డాట్స్ రావాలి. ఎలా వస్తాయి? ఓకే, ఇక్కడ చూడండి, నేను ఏం చేయను, కన్సోల్ కాకుండా, ఐఎమ్ సారీ గైస్, ఇప్పుడు ఐ బెటర్ డిస్ప్లే ఆన్ ద పేజ్, నాట్ ఆన్ ద కన్సోల్. ఇది కాకుండా ఇక్కడే డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. అలా చేయాలి అని అంటే డాక్యుమెంట్ డాట్ రైట్ అని యూజ్ చేయండి. సేవ్. అరే ఏదో వచ్చినాయి కానీ మనకి అన్ని వరుసగా వచ్చినాయి అనమాట. ఎందుకు అనంటే యా వచ్చినాయి, అవుట్పుట్ అయితే వచ్చింది. ఎన్ని డాట్స్ వచ్చినాయి మనకి, ఎన్ని స్టార్స్ వచ్చినాయి మనకి? 1 2 3 4 5 6 7 8 9 10 12 స్టార్స్ వచ్చినాయి. బాగుంది కదా? కానీ నాకు ప్రతిసారి 3 స్టార్లు ప్రింట్ అయిన తర్వాత ఓకే 5 టైమ్స్ కావాలనుకోండి, I less than or equal to 5, J less than or equal to 5. ఇప్పుడు ఎన్ని అవుతాయంటే మొత్తం 25 స్టార్స్ వస్తాయి. ఈ 25 స్టార్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. కానీ ప్రతిసారి 5 స్టార్స్ ప్రింట్ అయిన తర్వాత, అంటే ఈ ఫర్ లూప్ అనేది, ఈ జే లూప్ అనేది 5 స్టార్స్ ని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత నాకు ఒక బ్రేక్ రావాలి. ఇది ఎలాగో మీకు తెలిసిపోతుంది సార్ అని అంటే, నేను చెప్పిందే వినండి, ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ బ్రేక్. ఇదేది తప్పదు, ఇలాంటి కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, ఇలాంటి కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి, వాటిని మనము ఐడెంటిఫై చేసుకోవాల్సిందే. బ్రేక్ రావాలి. ఇప్పుడు చూడండి అవుట్పుట్ అదే, రైట్. ఇప్పుడు ఈ స్టార్ ప్లేస్లో నేను @ యూజ్ చేశాను అనుకోండి, ఐ విల్ గెట్ ఆల్ ద @. నెక్స్ట్, ఇప్పుడు ఈ @ కి బదులు స్టార్ కి బదులు సపోజ్ ఇప్పుడు నేను జే ప్రింట్ చేశాను, జే అన్నాను అనుకోండి, నాకు ఏం చెప్పకండి, మీరు జస్ట్ బిహేవియర్నే అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు అవుట్పుట్ చెప్పగలిగితే చాలు. 1 1 1 2 చూద్దాం ఒకసారి, అందరూ ఒకసారి దీంట్లో పెట్టండి,
మన చాట్లో పెట్టండి. అవుట్పుట్ ఏమొస్తుంది అది నేను అంటుంది. అవుట్పుట్ ఏమొస్తుంది మీరు రాయడం కాదు, జస్ట్ దాన్ని అనలైజ్ చేసి అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పగలిగితే చాలు. మీరు ఓన్గా రాయాల్సిన పని లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. నైస్. లావణ్య అవుట్పుట్ ఏమో? ఓకే, సో నేను అనుకున్న 2 వేరియేషన్స్ నాకు వచ్చేసినాయి. కొంతమంది ఏమో వన్స్ పెడుతున్నారు, కొంతమంది ఏమో 1 2 3 4 5 అని అంటున్నారు. ఓకే, చూద్దాం. నాకు కావాల్సిన ఈ 2 వేరియేషన్స్. సో ఫస్ట్ విషయం ఏంటంటే డాక్యుమెంట్ డాట్ జే అని అన్నాను అంటే ఇక్కడ ప్రింట్ అయ్యేది ఏంటి? జేలో ఉన్న వాల్యూ. సో జేలో ఉన్న వాల్యూ ఎంత? 1 కదా. ఇప్పుడు ఈ ఫర్ లూప్ మళ్ళీ రిపీట్, ఈ ఫర్ లూప్ అంటే ఈ బ్లాక్ మళ్ళీ రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. నెక్స్ట్ టైం ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు జేలో ఉన్న వాల్యూ ఎంత? 1 ఉంటుందా 2 ఉంటుందా? 2. ప్రదీప్ 2 ఉంటుంది. సో 1, దాని తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5 ప్రింట్ అవుతుంది. తర్వాత ఒక బ్రేక్ వచ్చి నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ ఐ వాల్యూ ఎంత మారుతుంది? 2. ఐ వాల్యూ 2 ఉన్నప్పుడు మళ్ళీ ఈ ఫర్ లూప్ ఏం చేస్తుంది? ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫర్ లూప్ ఈ బ్లాక్ని 5 టైమ్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. మళ్ళీ 5 టైమ్స్. ఆ 5 టైమ్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు జే వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుంచి స్టార్ట్. మళ్ళీ జే వాల్యూ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్? సో మళ్ళీ 1 2 3 4 5. సో ద అవుట్పుట్ విల్ బి 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. ఓకే, అర్థమైందా? శ్రీహరి? అండర్స్టూడ్. ఓకే, ఇప్పుడు ఇట్లా మనము ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుంది, దీనికి ఏమైనా పిచ్చా అనుకునేటట్టు అన్ని చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ జే ప్లేస్ లో ఐ పెట్టారు, అప్పుడు ఏం జరుగుతుంది? వాట్ విల్ బి ద అవుట్పుట్? 5 times 1s 5 times 2s. 5 times 1. ఐ వాల్యూ ఎంత? 1 1 1 1 1. ఐ వాల్యూ ప్రింట్ చేస్తున్నా, నాట్ జే వాల్యూ. ఓకే, సో మీరు ఏం చేస్తారనంటే ఈ పర్టిక్యులర్ అసైన్మెంట్ని చేయండి. నెస్టెడ్ ఫర్ లూప్స్ గురించి, అడ్వాన్స్ లూప్స్ ఇవి చేయండి. ఇవి చేస్తే మీకు ఏంటంటే యు ఆర్ గోయింగ్ టు అసలు ఎన్ని చేస్తే మీకు అంత మంచిది. ఓకే, సరదాగా కూర్చుని ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోవడం. ఓకేనా? ఇవి చేస్తారా ఒకసారి? అసలు ఏం అర్థం కాదు, ఇది ఎట్లా చేయాలి. ఒక రోజు అంతా కూర్చోండి. సార్ వీటికైతే ఒక 2-3 days, ఒక్కొక్కరికి ఒక 2-3 days పట్టినా తప్పులేదు. వీటిలో దేనికైనా సరే అదేంటి నాకు ఎక్కువ టైం పట్టేస్తుంది, నేను చేయగలనా? స్టార్టింగ్లో మస్తు కష్టం ఉంటుంది, చాలా కష్టం అంటే చాలా కష్టం ఉంటుంది. నో డౌట్ ఇన్, తప్పదు మరి. ఒకసారి అలవాటు అయిన తర్వాత, ఒక 4-5 సార్లు చేసిన తర్వాత మీకు ఎంత ఈజీగా ఉంటుందంటే మీరు మజా వస్తుంది అప్పుడు. సో కొద్దిగా టైం పడుతుంది, మీరు పెద్దగా ఫీల్ అవ్వకుండా కంప్లీట్ చేసుకుంటున్నారండి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద నెస్టింగ్. ఐ మీన్ వన్ లూప్ ఇన్సైడ్ ది అదర్ లూప్, దాని బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది దీన్ని బట్టి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు.
ఓకే, నెక్స్ట్ ఇంకొక బ్లాక్ గురించి చెప్పాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్విచ్ కేస్. 1 సెకండ్, ఫర్ లూప్లో నేను ఏదైనా మిస్ చేశానా? ఓకే, లేదు, ఫైన్ ఫైన్, మీరు ఒకసారి అది చేయండి. సార్ ఐఎమ్ దేర్ ఫర్ యూ. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎక్స్ప్లెనేషన్స్ అసలు మళ్ళీ ఇంకొక 10 సార్లు వింటానంటే ఈ వీడియో మళ్ళీ 10 సార్లు వినండి. లేదు ఇంకా నాకు కావాలి అంటే యూట్యూబ్లో ఆ సిరీస్ చూపించాను కదా, నా సిరీస్, దాంట్లో ఇవన్నీ చెప్పాను నేను. సో మీరు ఇవన్నీ వినండి, కానీ రాసేటప్పుడు అబ్జర్వ్ చేసేటప్పుడు మీరు ఓన్గానే రాయండి. ఓకే, మీకు డౌట్ వస్తే నేను చెప్పడానికి 100% దేర్ ఫర్ యూ. లాస్ట్ ఒక కాన్సెప్ట్ చెప్పేసి మీకు, ఇఫ్ ఎల్స్లో ఏమవుతుంది అని అంటే, ఒక వాల్యూ అంటే ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూ, ఒక వేరియబుల్ కానీ ఒక కండిషన్ అనేది ట్రూ ఇచ్చినప్పుడు ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ చేయండి, ఫాల్స్ ఇచ్చినప్పుడు ఇంకొక బ్లాక్ ఎగ్జిక్యూట్ చేయండి అని మాత్రమే చెప్తున్నాను. అలా కాకుండా ఒక వేరియబుల్లో వాల్యూ కనుక 1 ఉన్నప్పుడేమో ఒక బ్లాకు, 2 ఉన్నప్పుడేమో ఒక బ్లాకు, 3 ఉన్నప్పుడు ఇంకొక బ్లాకు, 4 ఉన్నప్పుడు ఇంకొక బ్లాక్, అట్లాగా డిఫరెంట్ బ్లాక్స్ని ఒక కండిషన్ బేస్ చేసుకుని డిఫరెంట్ బ్లాక్స్ని మనము ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే ఎలా అని అంటే స్విచ్ కేస్ అనమాట. సో ఇప్పుడు చూడండి, ఎక్స్ నేను తీసుకొచ్చా, వేర్ సి ఈస్ ఈక్వల్ టు ప్లస్ PROMPT ఆఫ్. నేను ఎందుకు రాశాను అనేది మీకు అర్థమై ఉండాలి, ఇది లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. సో స్విచ్ ఆఫ్ సి ఇలా రాస్తాం అనమాట జనరల్గా, స్విచ్ ఆఫ్ సి. సో సిలో ఉన్న వాల్యూస్కి డిఫరెంట్ కేసెస్ ఈ స్విచ్ బ్లాక్లో రాసుకుంటాం. సో కేస్ మీ ఇష్టం 1, ఈ కేస్ లోపల మనం రాసుకోవచ్చు మీకు నచ్చిన వర్డ్స్. console.log1 నేను ఒక్కడిని, ఏదో నాకు తెలియదు ఊరికే అన్న, console.log మహేష్, ఇంకా console.log1. ఓకే, దీని తర్వాత వీ హ్యావ్ టు గివ్ అ బ్రేక్. చెప్తాను అదంతా ఏంటి అనేది మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. కేస్ 2, console.log2, console.log always there will be no సెకండ్ ఛాన్స్. ఉండకపోవచ్చు, దీనికి కూడా బ్రేక్. అలాగా మీరు కేసెస్ని రాసుకోవచ్చు, ఎన్ని కేసులు కావాలంటే అన్ని కేసులు రాసుకోవచ్చు. చూపిస్తాను ఇక్కడ. Three notes. ఓకే, అలాగే 4, 4 seasons. ఏ కమాన్, 4 seasons ఉంటాయా? 6 seasons కదా. 4 seasons, 6. అవునండి, 6 seasons 4 seasons? 4 ఏనా? ఓకే, 4 ఏనంట. ఓకే, సో మనకి 4 కేసెస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇచ్చిన సిలో వాల్యూ 0 ఉంటే ఏ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది, సిలో 1 ఉంటే ఈ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది, సిలో 2 ఉంటే ఈ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది, సిలో 3 ఉంటే ఈ కేసు, అట్లా ఏ కేసు ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే చాయిస్ అనేది మనకి ఇక్కడ ఉందన్నమాట. ఓకే, సో అలాంటి ఒక ఆప్షనల్
థింగ్. అంటే మీరు మోర్ దాన్ 2 బ్లాక్స్ని మీరు కండిషనల్గా ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటే యూ కెన్ గో విత్ దిస్ స్విచ్ కేస్. ఒకసారి చూడండి, సేవ్ చేశాను, ఎగ్జిక్యూట్ చేస్తే నేను 3 ఇచ్చాను. 3 ఇస్తే నాకు ఏ కేసు ఎగ్జిక్యూట్ అయింది, థర్డ్ కేసు ఎగ్జిక్యూట్ అయింది. డైరెక్ట్గా ఇక్కడికి జంప్ అయిపోయింది అనమాట. ఇవేమీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకే, అదే ఇప్పుడు నేను 2 ఇచ్చాను అనుకోండి, సెకండ్ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే నేను 1 ఇస్తే ఫస్ట్ కేసు, 4 ఇస్తే ఫోర్త్ కేసు. అబ్సల్యూట్లీ ఇలా మనకి మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొన్ని స్పెసిఫిసిటీస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రేక్ ఎక్కడైనా మిస్ అయ్యాను అనుకోండి, ఏం జరుగుతుంది? Continues if you enter case 3. సో ఇప్పుడు కేస్ 3 అని ఇస్తే 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్రేక్ లేదు కాబట్టి ఫోర్త్ కేసులో కూడా వెళ్ళిపోతుంది, 4 కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది అలా. సో దట్ ఈస్ వై వీఆర్ ప్లేసింగ్ ద బ్రేక్. సపోజ్ ఇప్పుడు డిఫాల్ట్ కేసు ఇచ్చాను, డిఫాల్ట్ అని చెప్పేసి console.log ఆఫ్ బ్రేక్ అవసరం లేదు ఇక్కడ. ఓకే, ఇప్పుడు డిఫాల్ట్ కేసులోకి వచ్చేసరికి మనకి సపోజ్ ఇప్పుడు నేను 8 ఇచ్చాను అనుకోండి, డిఫాల్ట్ కేసు పీకే అండ్ కళ్యాణ్, లాస్ట్ కేసులోకి వెళ్ళిపోయాను అట్లా. సో ఏది కనుక మనకి దొరకకపోతే వీ హ్యావ్ టు గో టు ద ఇట్ విల్ ఆటోమేటికలీ జంప్ ఇన్ టు దిస్ పర్టిక్యులర్ కేస్. అయితే ఇక్కడ సపోజ్ ఏదైనా బ్రేక్ తీసేసామనుకోండి, అప్పుడు డిఫాల్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందా? అవ్వదు. ఏం జరుగుతుంది? ఆ రెస్పెక్టివ్ కేస్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు 4కి బ్రేక్ తీసేసాను, అప్పుడు మీకు 4th కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది, దెన్ దానికి ఇమీడియట్గా ఉన్న నెక్స్ట్ కేసు కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, రైట్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు ప్లేస్ మల్టిపుల్ బ్రేక్ స్టేట్మెంట్స్, మల్టిపుల్ కేస్ డిఫాల్ట్ కేసెస్? More than one default clause in switch statement is a syntax error. అసలు అట్లా పెట్టొచ్చా అనేది ఇక్కడ క్వశ్చన్. పెట్టకూడదు, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, రైట్. ఇంకొకటి, సరే పెట్టను సార్, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయండి మీరు. ఇవన్నిటిని నిజంగా అడుగుతారా అంటే, అసలు డిఫాల్ట్ కేసుని నేను పైన పెట్టొచ్చా? డిఫాల్ట్ కేసుని పైన పెడితే బతికేంది, ఎర్రర్ ఏం లేదు, అయినా ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ద టాప్ మోస్ట్ ప్లేస్. మధ్యలో కూడా పెట్టుకోవచ్చు మీరు కావాలనుకుంటే. సో ద ప్లేస్మెంట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. Default will be executed only when there is no case actually matching to that. Okay, so hope you understood the switch cases also. మనకి కావాల్సిన ఫర్ లూప్స్, వైల్ లూప్స్. కానీ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరు ఇవన్నీ చేయండి. దీంట్లో ఇవన్నీ చేస్తున్నప్పుడు చాలా ఇష్యూస్ వస్తాయి. అల్టిమేట్గా మీరు రెడీ అవ్వాల్సింది మీ ఓన్గా మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోవడానికి, మీరు ఓన్గా మీకు కోడింగ్ ఛాలెంజెస్ ఇస్తే మీ ఓన్గా మీరు చేసుకోవడానికి. 99.99% మా క్లాస్ టాపర్స్, ఐ వాజ్ నాట్ ద క్లాస్ టాపర్, నా క్లాస్ టాపర్ ఈరోజు టెస్టింగ్ చేస్తున్నాడు ఓన్లీ బికాస్ హీ బై హార్టెడ్ ఆల్ దీస్ కోడ్. చెప్పండి. ఈ షీట్ కొద్దిగా షేర్ చేస్తారా సార్? ఇంతకుముందు చాట్లో రాలేదు సార్.
ఒక్క నిమిషం చూస్తాను. నేను ఓన్లీ స్పెసిఫిక్ ఫియర్స్. మీకు గ్రూప్ క్రియేట్ అయిపోతుందండి. వన్స్ ద పేమెంట్స్ ఆర్ ఆల్ డన్, మీకు గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ అయింది కొంతమందికి. వాళ్ళందరి గ్రూప్లోనూ నేను యాడ్ చేస్తాను. తర్వాత క్లాస్ రూమ్ కూడా క్రియేట్ చేస్తాను. వరీ నాట్, ఇవన్నీ మళ్ళీ షేర్ చేస్తాను కావాలంటే. ఓకే, బట్ యా షేర్డ్ ఇట్. సార్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటికీ వాళ్ళందరూ కోడ్ రాయలేక, ఎవరైతే మేమందరం లాస్ట్ బెంచ్ క్యాండిడేట్లో ఉన్నామో, బంకులు కొట్టి బయట డబ్బాల దగ్గర కూర్చున్న గ్యాంగ్ ఉందో వాళ్ళు మాత్రమే కోడింగ్ రాస్తున్నారు ఈరోజు. మా ఇంజనీరింగ్ అయిపోయి 16 years అవుతుంది. ఈరోజు కూడా మేము కోడ్ రాస్తున్నాం అంటే దానికి రీజన్స్ వేరే. డబ్బాల దగ్గర కూర్చున్న గ్యాంగ్ మనంతా. ఓకే, వాళ్ళందరూ ఇప్పుడు అందరూ మేనేజర్లు అయిపోయారు. ఏం చేస్తున్నావు అంటే, మేనేజర్ ఎందుకురా మేనేజర్, ఆర్కిటెక్ట్ పోయినావు అంటే, లేదురా అది అంత కోడ్ రాయాలా, ఎవరు రాస్తారా ఏజ్లో అంటే. ఊరికే నిన్న ఇంజనీర్స్ డే అంటే మా వాళ్ళందరూ మళ్ళీ ఏదో మెసేజ్ పెడితే అందరూ మాట్లాడుకున్నాం అనమాట. ద ఓన్లీ రీజన్ ఈస్ దే ఆర్ ఆల్ బై హార్టెడ్ ద కోడ్. యా స్టిల్ సో బై హార్ట్ చేయకుండా కనుక మీరు రాస్తే ఇట్ ఈస్ లైక్ లైఫ్. ఎవరికైతే బైక్ వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారో, అలాగే ఈత వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరు ఉంటాయి. అంటే వాళ్ళకు ఒక లైఫ్ సేవింగ్ స్కిల్ అనేది వాళ్ళు నేర్చుకున్నట్టు. అలాగే కోడింగ్ కూడా, ఇది కూడా లైఫ్ సేవింగ్ స్కిల్లే. ఎప్పటికైనా మీరు ఏదైనా చేసినా బతకొచ్చు అనమాట. అంటే ఇప్పుడు సడన్ గా మిమ్మల్ని థాయిలాండ్లో వదిలేసాం అనుకోండి, థాయిలాండ్లో కూడా ఎక్కడొక్క చోట కోడింగ్ అవసరం అవుతుంది. సో యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ లైఫ్ సేవింగ్. సో ఐఎమ్ రెడీ టు స్పెండ్ టైం. నేను నిజానికి రియాక్ట్లో ఎక్కువ టైం స్పెండ్ చేసే కంటే నాకు దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడమే ఇష్టం. కానీ దట్ ఈజ్ నాట్ గుడ్. మీకు ఎక్కువ దాని విషయాలు ఎక్కువ చెప్పాలి మీకు, ఎందుకంటే మీ రియల్ టైం వర్క్లో అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి. కానీ మీరు చేయండి, ఇవి చేసి వచ్చిన వాటిని నన్ను అడిగితే నేను చెప్తాను. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. బాయ్.